భారత రాజ్యాంగ లక్ష్యాలు కాపాడడమే రాజ్యాంగ దినోత్సవ ఉద్దేశమని వైసీపీ నాయకులు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తునిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే కొన్ని చట్టాలు తీసుకొచ్చిందని, వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా నేడు పాలకులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ జల్లు చిన్నబాబు, కౌన్సిలర్ కర్రి జగదీష్, దిలీప్ కుమార్, బోడపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి వేడుకలు అనేవి నిర్వహించడం, స్థానిక గర్వకారులు నిర్వహించడం చాలా ఆనందదాయకమైన విషయం. కేవలం ఈ కార్యక్రమం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉన్నత ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ కృషికి పాటుపడ్డటువంటి రాజ్యాంగ నిర్మాతల యొక్క త్యాగాన్ని ఒకసారి స్మరించుకోవడం అనేది అది చాలా ఒక భారతీయ పౌరులుగా మనం ఎంతో విలువలతో కూడుకున్న విషయం. కాబట్టి భవిష్యత్తులో రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటే అది మనం రక్షిస్తుంది. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య ఆశయాలు నెరవేర్చడం అనేది కేవలం ఒక రాజ్యాంగం ద్వారానే మాత్రమే జరుగుతుంది అనే విషయాన్ని ఈ యొక్క సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు అనేది నిర్వహించడం మరి చాలా ఆనందదాయకం. కాబట్టి ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి జైభీములు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగం అనేది వర్ధిల్లాలని మేము ఆస్ఫూర్తిగా కోరుకుంటూ రాజ్యాంగ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు నవరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగిందండి. మన రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. రాజ్యాంగాన్ని రచించడానికి సుమారు 2.5 ఏళ్ళు పట్టింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో సమయాన్ని, ఎంతో మేధస్సుని వెచ్చించి ప్రపంచంలోని అన్ని దేశాల్లోని న్యాయ వ్యవస్థలను పరిశీలించి మన దేశంలోని బడుగులు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాల కోసం, వారి భవిష్యత్తు కోసం ఎంతో మేధస్సుతో శ్రమించి రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనందరం కూడా అవమానపరుస్తున్నాం. అసలు రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే భారతదేశంలోని పౌరులందరూ కూడా మన రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి.